కోడలు ప్రతిరోజూ తన మావయ్యగారికి భోజనం వండిపెడుతుంది. మావయ్యగారు భోజనం ముందు కూర్చొని దేవుణ్ణి స్మరిస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అలా ప్రతిరోజూ తన కోడలు భోజనం పెట్టినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పి మావయ్య తింటూ ఉంటారు. ఒకరోజు పక్కనింటివాళ్లు ఆ కోడలితో, "నువ్వు భోజనం పెడుతూ ఉంటే నీకు చెప్పకుండా ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తాడేంటి మీ మావయ్య?" అని రెచ్చగొడతారు. కోడలు కోపంతో భోజనంలో విషం కలిపి మావయ్యగారికిస్తుంది. ఆ భోజనాన్ని మావయ్యగారు తినబోతుండగా ఆమె మనసులో ఏదో కలవరం మొదలవుతుంది. తను తప్పు చేస్తున్నాననే భావన ఒక్కసారిగా వచ్చి తన మావయ్యగారి దగ్గర్నుంచి ప్లేట్ తీసుకొని, "భోజనం చల్లగా అయిపోయింది, నేను వేడి భోజనం తీసుకొస్తాను" అని అంటుంది. ప్లేట్ తీసుకువెళ్ళి ఆ భోజనాన్ని డస్ట్బిన్లో పడేస్తుంది. మళ్లీ తాజాగా వేడి భోజనం వండి మావయ్యగారికిస్తుంది. మావయ్యగారు తింటూ ఉండగా కోడలు మార్కెట్కి వెళ్లి వస్తానని బయటకు వెళుతుంది. అంతలో బయట ఆడుకుని అలసిపోయి వచ్చిన తన పిల్లలు ఆకలితో తమ తాతగారి ప్లేట్లోని భోజనం తింటారు. మార్కెట్ నుంచి వచ్చిన కోడలు అది చూసి, "నేను ఎంత పెద్ద తప్పు చెయ్యబోయాను, విషం కలిపిన భోజనం మావయ్యగారికిచ్చాను, అదే భోజనాన్ని పిల్లలు తిని ఉంటే ఏమయ్యేది" అని బాధపడుతూ కన్నీరు కార్చుతుంది. ఆ మరుసటి రోజునుంచి తన మావయ్యగారికి మంచి మనసుతో భోజనం వండిపెడుతుంది. ఈసారి కోడలు కూడా తన మావయ్యగారితో పాటు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.